ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ మాట యేసయ్య తన శిలువ మరణానికి ముందు శిష్యులతో చెప్పాడు. ఇది ఆయన శిష్యులకు మరియు క్రీస్తును వెంబడించే ప్రతి ఒక్కరికి గొప్ప నిరీక్షణను కలిగించే వాగ్దానం. యేసయ్య మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని చెప్తూనే ఆయనుండు స్థలములో మనమును ఉండులాగున మరలా వచ్చి ఆయన యొద్ద నుండుటకు మనలను తీసుకొని పోవుదునని వాగ్దానం ఇస్తున్నాడు. యేసయ్య తిరిగి వస్తాడనే వాగ్దానం గొప్ప ఓదార్పు మరియు ప్రోత్సాహానికి మూలం. ఎందుకంటే ఇది ఆయన రాజ్యం యొక్క అంతిమ నెరవేర్పు యొక్క నిరీక్షణను నొక్కి చెబుతుంది. క్రొత్త నిబంధన అంతటా క్రీస్తు యొక్క రాకడ చాలా ప్రధానమైన అంశంగా చెప్పబడింది. ఆయన రాకడతో అన్ని విషయాలు సరిచేయబడతాయి. ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచివేయబడుతుంది. శాశ్వతంగా దేవునితో ఉండే గొప్ప భాగ్యం కలుగుతుంది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. తండ్రి, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతటా నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడిననిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. ప్రియులారా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని. సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవము గల నా యేసయ్య, నీవు వెళ్ళి మాకు స్థలము సిద్ధపరిచిన ఎడల నీవుండు స్థలములో మేమును ఉండులాగున మరలా వచ్చి నీ యొద్ద నుండుటకు మమ్మను తీసుకొని పోవుదునని, నీ రాకడతో అన్ని విషయాలు సరిచేయబడతాయని మరియు ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచివేయబడుతుందని నీవు తెలియజేశావు. దేవా, మేము నిన్ను వెంబడించుచు నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును నీతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదుమని నమ్మి నీ రాకడ కొరకు ఎదురు చూసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని
మేము మృతి పొందితిమి గనుక మా జీవము నీతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది గనుక మేము పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుండుటకు కృపచూపమని సదాకాలము నీతో కూడా ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.